హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అచ్చా, మన ఛానల్ పేరు చెప్పలేదు కదా మీకు. మనీస్ విజన్ మన షాప్ పేరు పైనే, మన స్టార్టప్ పేరు పైనే మనం మన ఛానల్ని స్టార్ట్ చేసినాము. సో ఈ ఛానల్లో ఏంటంటే మనం మోటో వ్లాగింగ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. మోటో వ్లాగింగ్ మీకు అందరికీ తెలుసు కదా, మనకు జర బండ్లు అంటే కొంచెం పిసా అంటే ఇష్టం బైక్ బండ్లు అంటే. ఇప్పుడు మన డ్యూక్ 200 ఉంది కదా, సో దాన్ని మనం 390 లెక్క మాడిఫై చేయబోతున్నాం. అరే నీకేం పగలేనవరా, నువ్వు 390 ఉండే 390కి ఇచ్చేసి 200 కొని మళ్ళీ ఇంకా దాన్ని 390 లెక్క చేస్తా అంటున్నావు. అంటే మనం జర లైట్ వెయిట్ కదా, మన బండి కూడా కొంచెం లైట్ వెయిట్ ఉంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ 390 ఎట్లా అంటే కొంచెం ఎక్కువ సీసీ కాబట్టి మైలేజ్ అది ఇది కొంచెం తక్కువ ఇస్తుంది బండి. అండ్ ఈ 200 ఎట్లా తక్కువ సీసీ కాబట్టి కొంచెం మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. మీకు కూడా తెలిసింది, మనం పోతామో 100-110. సో దానికి 390 ఎందుకు, 200 సరిపోతుంది కదా అని చెప్పేసి 200 తీసుకున్నాం. సో అట్లా. అండ్ ఇంకోటి 200ని 390 లాగా ఎందుకు మాడిఫై చేస్తున్నాం అని అంటే, మనం ఫోటోగ్రాఫర్ కదా, జర ఫోటోలు దిగినప్పుడు ఈ రీల్స్ గిట చేసేటప్పుడు మంచిగా కనిపించాలని చెప్పేసి 390 లాగా మనం మాడిఫై చేపిస్తున్నాం. అండ్ ఈ 200 మనకు మైలేజ్లో కానీ దాంట్లో కానీ కొంచెం అంత మంచిగా సెట్ ఉంటుంది కాబట్టి ఈ 200 చూస్ చేసుకున్నాం అనమాట మనం 390కి. 390 నాకు అరౌండ్ 20-25 లోపలనే ఇస్తుండే మైలేజ్. ఇది వచ్చేసి మనకు 30+ ఇస్తుంది. అది ఇంకా దాన్ని స్పీడ్ దంచితే అది ఇంకా 18-20 అంతే ఇస్తుండే. ఇది కొంచెం మైలేజ్లో ప్లస్ వెయిట్లో అన్నిట్లో మంచిగా ఉంది, లుక్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వ్లాగ్ వచ్చేసి మనం హైదరాబాద్ తీసుకెళ్తాం అన్నట్టు మన బండిని. బైన్సా టు హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఫస్ట్ మనము ఈ వీడియోలో మనం హెడ్లైట్ని మారుస్తాం. 6 ప్యాక్ ఎల్ఈడి వస్తుంది కదా మన 390 సీసీకి, అది మనం 200 సీసీకి పెట్టిస్తాం అన్నమాట. అట్లా ఆ హెడ్లైట్ పెట్టించేసి లుక్స్ ఎన్హాన్స్ చేయడానికి ఆ హెడ్లైట్ పెట్టిస్తున్నాం. దెన్ ఈ వీడియోకి ఇన్ కేస్ మీరు ఎంకరేజ్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తే, సబ్స్క్రైబర్స్ కానీ అదంతా మంచిగా అయితే మనకు 5000 సబ్స్క్రైబర్స్ అయిందనుకోండి, 5000 సబ్స్క్రైబర్స్ ప్లస్ దీనికి ఒక 20K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ మనం టీఎఫ్టీ స్క్రీన్ మారుస్తాం. దీనికి 200కి 390ది టీఎఫ్టీ స్క్రీన్ పెట్టించేస్తాం. ఆ స్క్రీన్ పెట్టించేసిన తర్వాత నెక్స్ట్ దానికి ఒక టార్గెట్ పెట్టుకొని X3 కిట్ ఉంటుంది కదా, నెక్స్ట్ మన బైక్కి 200 సీసీ దాన్ని X3 కిట్ పెట్టించేస్తాం. X3 కిట్ పెట్టించేస్తే మన బైక్ సేమ్ ఒక సూపర్ బైక్ లాగా కనిపిస్తుంది అనమాట. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి పైసలు ఏం తొలగే, ముఖ్యమే ఉంటుంది. సో కొంచెం ఎంకరేజ్ చేయండి మన యంగ్ టాలెంట్స్.
సక్సెస్ఫుల్లీ మనం బైన్సా టు హైదరాబాద్ వెళ్ళినాం, హైదరాబాద్ టు బైన్సా వచ్చినాం. అన్ఫార్చునేట్లీ మనం పోయేటప్పుడే వీడియో రికార్డ్ చేసినాం, వచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు ఎందుకంటే కొంచెం స్టోరేజ్ ఇష్యూ ఉండే, ప్లస్ మన గోప్రో కూడా కొంచెం సతాయించింది. సో పోయేటప్పుడు మాత్రమే వీడియో రికార్డ్ చేసినాం, వచ్చేటప్పుడు చేయలేదు. ఆడ లైట్ తీసుకున్నాం, ఫిట్ చేపిద్దాం అని అనుకున్నాం, కాకపోతే ఫిట్ చేపియలేదు ఎందుకంటే 2000, 2500, 3000 అట్లా అట్లా ఛార్జ్ అని అడిగిండ్రు వాళ్ళు ఫిట్టింగ్ చేయడానికి. లైట్ కాస్ట్ వచ్చేసి మనకు 10,500 పడ్డది, 10,500. మరి ఫిట్టింగ్ అని అంటే 2000, 2500 అట్లా అట్లా అన్నారు. అది నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఓన్లీ లైట్ ఫిట్టింగ్కి అంతగానం అని అంటే ఉంటుంది వర్క్, బట్ మరీ అంతగానం అని అంటే అది ప్రైస్ చాలా ఎక్కువనే. సరే అని చెప్పి బైన్సాల్ అవుతుందా కాదా అని చెప్పి నేను మన ఎలక్ట్రీషియన్కి కాల్ చేసిన, ఇక్కడ ఒక బైక్ ఎలక్ట్రీషియన్కి. ఆయన కాల్ చేస్తే లాలో బాయ్ ఏమన్నా చేసేద్దామని చెప్పాడు. అయితే అదే లైట్ ఇక్కడికి హైదరాబాద్ నుంచి బైన్సాకి తీసుకొచ్చినాం. ఇప్పుడైతే టైర్డ్ అయిపోయినాం కొంచెం, సో ఫ్రెష్ అప్ అయిపోయి లైట్ ఫిట్ చేపిస్తాం. 2000 years later.